నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరము ప్రకృతి వికృతి అని మనం చదువుకున్న దానిలో వస్తుంది కదా. ఆయన నీ విషయంలో ఆలోచిస్తున్నాడు. నీ సంగతిని ఆయన పట్టించుకున్నాడు. నిన్ను నిరంతరం ఆయన లక్ష్య పెట్టుచున్నాడు. ఎప్పుడో ఒకసారి కాదు, సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో నెలకో వారానికో 10 రోజులకో రోజు మార్చి రోజో కాదు, నిరంతరం దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు. ఆయన నీ పరిస్థితులన్నిటినీ ఎరిగే ఉన్నాడు. నీ విషయంలో ఆయన సీరియస్గానే ఉన్నాడు, పట్టింపు లేకుండా లేడు. కానీ మనకున్న పరిస్థితులను బట్టి మనకు అలా అనిపిస్తుంది. అసలు దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడో లేదో, మనుషులు వదిలేసినట్టు దేవుడు కూడా నన్ను వదిలేశాడా, లేకపోతే దేవుడికి కూడా నా మీద చిరాకు పుట్టిందా, చీదర వేసిందా, దేవుడు కూడా నా మీద విరక్తి చెందాడా ఏమో, దేవుడు కూడా వదిలేసినట్టున్నాడు నన్ను. కొంతమంది అంటారు దేవుడు కూడా నా మీద జాలి పడట్లేదు. అసలు ఆ మాట క్రీస్తు యేసునందు ఉన్న ఒక విశ్వాసి అనడానికి వీలు లేదు. యేసు ప్రభువుని ఎరగని ఒక అన్యజనురాలు ఆ మాట అంటే అందులో అర్థం ఉంది. ఎందుకంటే సత్యం వారికి తెలియదు గనుక, వారు అజ్ఞాన దశలో ఉన్నారు గనుక ఏది పడితే అది మాట్లాడతారు. క్రీస్తు యేసునందు ఉన్న మనం అలా మాట్లాడడానికి వీలు లేదు అంటుంది వాక్యం. ఎందుకంటే ఎప్పుడైతే నీవు సత్యవంతుడవని తెలుసుకున్నావో, ఆయన రెక్కల నీడకు వచ్చేసావో, ఇప్పుడు దేవునిని ఎరుగుట ద్వారా ఆయన చేత ప్రత్యేకంగా నీవు ఎరుగబడినావు. ఇప్పుడు దేవుడు నీకు తెలుసు, ఇది ఎంత నిజమో దేవునికి నువ్వు ఇంకా బాగా తెలుసు. దేవుని విషయంలో నీకు ఎంత సీరియస్నెస్ ఉందో, నీ విషయంలో దానికి ఇంకా 1000 రెట్లు ఎక్కువ దేవునికి సీరియస్నెస్ ఉంది. దేవుడు నిన్ను లక్ష్యము చేయుచున్నాడు అని స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు ఎంత ఇబ్బందిలో ఉన్నావో తెలుసు, ఎంత ఆనందంలో ఉన్నావో తెలుసు, ఎంత విమర్శలో ఉన్నావో తెలుసు, ఎంత శోధింపబడుతున్నావో తెలుసు, ఎంత దుఃఖసహితంగా ఉన్నావో తెలుసు, ఎంత ఆనందంగా ఉన్నావో తెలుసు, ఎంత తృణీకపడ్డావో తెలుసు, ఎంత ఘనత పొందావో తెలుసు, నీ ఆకలి తెలుసు, నీ ఆవేదన తెలుసు, వస్త్రహీనత తెలుసు, బలహీనత తెలుసు, మంచంలో ఉన్న సంగతి తెలుసు, లేకపోతే ఆరోగ్యంగా తిరుగుతున్న సంగతి తెలుసు, నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసు. మొత్తం నిన్ను గూర్చిన సంగతులన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు. అంతేకాకుండా నీ విషయంలో ఆయన చింత కలిగి ఉన్నాడు. కొంతమంది బాధపడతారు, కనీసం నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఇతరుల సమస్యల గురించి నేను ఆలోచిస్తాను కానీ, అందరూ నన్ను వాడుకుంటారు కానీ, నన్ను ఒక మనిషిగా గుర్తించి నా గురించి ఆలోచించే వాళ్ళు, నా గురించి చింతపడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని కొంతమంది ఆవేదన పడుతూ ఉంటారు. కొంతమంది భార్యలు భర్తల మీద చెబుతుంటారు, ఆయన కోసం అన్ని తిప్పలు పడి చేస్తానన్న అసలు నా గురించి ఆలోచించడు, అస్సలు పట్టించుకోడు. నేను ఒక దాన్ని ఉన్నానన్న సంగతే పట్టించుకోడు. నాకు ఒక మనసు ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది, నాకు ఒక కోరిక ఉంది అన్నది ఏమీ పట్టించుకోడు. నన్ను ఒక యంత్రంలాగా చూస్తాడు. చాలాసార్లు నాకు జీవితం విరక్తి పుడుతుంది ఆయన దెబ్బకి అన్న తల్లులు ఉన్నారు. అలాగే పురుషుల్లో కూడా కొంతమంది అసలు పట్టించుకోదు. కష్టపడి వెట్టి చాకిరి చేసుకొచ్చి డబ్బులు ఇస్తానా, ఆ డబ్బులు తీసుకోవడం ఏందో, ఆ డబ్బులు లెక్కేసుకోవడం ఏందో, అవి ఇవి అని అటు ఇటు కట్టేయడం ఏందో. అరే నేను ఒక మనిషిని ఉన్నాను, నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయని ఏం పట్టించుకోడు. సరే ఆమె సంగతి తీసే, మిగిలిన వాళ్ళందరూ పట్టించుకుంటారా అంటే అసలు ఎందుకు బతుకుతున్నానో కూడా అర్థం కాదు.